కుటుంబంతో కూడా నేను నమ్ముకున్న ప్రభుత్వం రాత్రి కాలం నేను నమ్ముకున్న బిడ్డలని సంబంధంగా సేవకులుగా గ్రామ ప్రజలుగా నేను ప్రార్థన చేసుకుంటామంటే వాక్యం కొరకు మళ్ళీ వారు ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థిస్తుండగా మనందరూ కూడా ఆలోచిస్తాము. నన్ను గారు ప్రార్థన చేస్తారు, వారు ప్రార్థిస్తారు. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభావాన్ని ఇంటింటిగానైనా ప్రభావ నేను మైంపరచడానికి నేను కనపరచడానికి నేను స్థుతించడానికి నేను ఆరాధించడానికి మంచి సమయాన్ని బట్టి మా కళ్ళ ఐశ్వర్యంతులు ఉన్నతమైన వారు ఎంతో మంది ప్రభుత్వ కళ్ళకి ప్రభావండి నశింపైపోయా ప్రభు మమ్మల్ని అయితే ప్రభావం నశింపైన తీర్చుకోవాలన్నాయా ప్రభావ దేవానికి ఆదిస్తున్నాయ్యా ప్రభావ ఎవరి పనులు వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆర్థించుకుంటాయ్యా ప్రభావ పక్షంగా న్యాయం చేకూర్చుంది పోషించే ప్రభావం ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం చేస్తే దేవుడు అయ్యా నా ప్రభాతాన్ని నా ప్రభాతాన్ని సునీత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాయ్యా ప్రభా తీగని బట్టి నీకు వందనాలయ్యా ప్రభా హామీకి ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వేలాదిస్తుంటానయ్యా ప్రభాతాన్ని అయ్యా ఇచ్చిన పిల్లలకు మనం బట్టి నీకు వందనాలయ్యా ప్రభా సిద్ధంగా చేసిన వేడికి నీకు వందనాలయ్యా ప్రభా మరణపడయ్యా ప్రభా ఎటు రీతిలో ఉన్నప్పటికీ ప్రభాతాన్ని యోగుకి ఏ రీతిగా నా ప్రభాతాన్ని నేనే కనులారా చూస్తాను అనే రీతిలో ప్రభాతాన్ని చేసిన వేడికి నీకు వందనాలయ్యా ప్రభాతాన్ని ఆవిడ నాయన ప్రభు స్వస్థపరిచిన దేవునికి వందనాలయ్యా నువ్వు చేసిన వేడికి నీకేమి తీర్చలేవయ్యా ప్రభాతాన్ని అయ్యా మన వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు నా ప్రభు మనం సంతోషపడుతున్నాయో ప్రభావం చేసి నీకు వందనాలయ్యా ప్రభు సుందరంలో నీకు ఆదిస్తుంటారు ప్రభావ మీ వరకు కూడా ప్రభు బలపరిచింది ఆదరించి నాయన ఏడుస్తా రోజు నాయన ప్రభు ప్రభు స్వస్థపరిచినందుకు నీకు వందనాలయ్యా కుమార్తె నగరం చెక్కిన ఓడకప్పుడు వాటి ఆస్వాదించింది నీ జ్ఞానం నుంచి నడిపించింది అయ్యప్పుడు వాటిని ఆస్వాదించింది అయ్యప్పుడు వారి మార్గంలో ఆలోచనలు ఎంత పరివర్తన తల్లిదండ్రులకి తండ్రికి నేను ప్రభుత్వ నేను జీవితం కలిగి జీవించబడిన వాళ్ళని పెంచింది అయ్యా ప్రభు ఎవరైనా నలుగురు నడిపి ఆడుమైతుంది నా ప్రభుత్వం వాక్యం చేతనైనా సరే తన ప్రవర్తించుకోవడానికి నీకు దయించుకుని అడుగుతున్నాను అయ్యా నీకు వందనాలయ్యా ప్రభు ఈ కుటుంబాన్ని ఆదరించింది అయ్యా ప్రభుత్వం నా ప్రభుత్వాన్ని అదిగా జ్ఞాపకం తీసుకుంటే నీకు ఆపిస్తున్నాను వాళ్ళ కుటుంబాన్ని నేను వారి రక్త సముద్రంగా జ్ఞాపకం చేస్తుండగా ప్రభుత్వాన్ని నీకు వందనాలయ్యా ప్రభుత్వాన్ని పూర్వకాలంలో నామస్వయంలో నాదరికాలను ప్రభుత్వంతో మాట్లాడేది ఈ కుమారి అంతమంది ప్రభుత్వాన్ని నేను మాకు నీ కుటుంబానికి కావాల్సిన వాటితో మాట్లాడమని అడుగుతున్నాను అయ్యా తల్లి ఎడవద్దనాలయ్యే ఆత్మైతే ప్రభుత్వాన్ని మాతో మాట్లాడినప్పుడు దర్శించండి అయ్యా ప్రభుత్వం ప్రభుత్వం దీవించిందయ్యా ఆశీర్వదించిందయ్యా ప్రభుత్వాన్ని అయ్యా తల్లి ప్రతి ఒక్కరి పట్ల మేము చేసే దేవుడు మేలు చేయకనే ఉండలేవయ్యా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో అనేకమైన మేలు చేస్తున్నాం ఎవరికి వందనాలయ్యా ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ఒక్కరి పాటలో ఉన్నారయ్యా ఆరోగ్యంలో
వందనాలయ్యా ప్రభావ. ప్రతి ఒక్కరిని ఆదరించండి అయ్యా. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మరలా జ్ఞాపకం చూసుకోండి అయ్యా. రక్త సంబంధించిన బంధువులు ప్రతి ఒక్కరిని స్నేహితులు పిలిపించుకుని ప్రభావ నాయన గొప్ప నాయన విందు చేస్తున్నారయ్యా ప్రభావ. ఈ కుటుంబంలో చేసిన మేలుల గురించి అందరికీ నేను ప్రభావ అందరూ ఎదుట ప్రజలందరూ ఎదుట ప్రభావ ఘనంగా నాయన చేస్తున్నందుకు నీకు వందనాలు అయిపోతుంది. ఖర్చు చేస్తున్నందుకు మీకు ఆశీర్వాదం అయ్యా ప్రభావ. చేతి కష్టాన్ని కూడా ఆశీర్వదించయ్యా ప్రభావ. న్యాయంగా ప్రతి ఒక్క పద్ధతి కార్యాలు జరిగించుకుని ప్రభావ వాక్యాలు జరిగించుకుని ప్రభావ. ప్రార్థన ఏదైనా తప్పులు పడిపోతుంటే క్షమించుకుని ప్రభావం అలా ఉందండి. వాక్య భాష చదువుకుంటాడు నిలబడి 103వ కీర్తన 3 నుంచి 11 వచనాలు చదవండి. నీ సంగతి సమాధిలో నుంచి ప్రాణాన్ని విమోచిస్తున్నాడు. బ్రతుకుతున్నట్లు వెలుతూ నీ హృదయంలో తృప్తిపరుచుతున్నాడు. ఎక్కువగా నీతికి జరిగించు బాబు శాంతుడు కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ చేస్తున్నాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు. మన దోషులను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం పొందలో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతటిగా ఉన్నది. సహోదరులందరికీ వందనాలండి. నా జీవితంలో నేను ఎలా సంతోషంగా మీ మధ్య సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడు నా పట్ల ఎంతో ఆయన కృప, దేవుడు నా పట్ల ఎంతో గొప్ప మేలు చేశాడండి. ఆయన చేసిన మేలు నియమించి రుణం తీర్చుకోలేను కానీ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెప్పగలను. గడిచిన 2024వ సంవత్సరం అంతా మా ఆయన గారికి బాగాలేదండి. చూపించుకోమన్నా కానీ ఆయన చూపించుకునేవారు కాదు. సరిగా భోజనం చేసేవారు కాదు. నచ్చినట్టు పాడైపోయారు. ఎవరు చూసినా ఏంటి ఇలా అయిపోయారు అనేసి అడిగేవారు. ఆయన ఏమో చూపించుకునేవారు కాదు. నేను ఒకటే ప్రార్థనే చేసుకునేదాన్ని. అలాగే 2025 అమ్మ ఫంక్షన్కి కూడా చాలా పాడైపోయారు. మే నెల 2025 సంవత్సరం మే నెలలో నేను శుక్రవారం చర్చికి వచ్చానండి. పడుకున్న తర్వాత నైట్ ఆయాసం ఎక్కువగా వచ్చేసిందండి. నేనేం చేయాలో తెలియక ప్రార్థన చేసుకుని కాసేపు ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థన రాశానండి. అయినా కానీ తగ్గలేదండి. తగ్గలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే అర్జెంట్గా కాకినాడ తీసుకెళ్ళిపోవాలని చెప్పారండి. మెడికల్ వరకు తీసుకెళ్ళాలని చెప్పారండి. మెడికల్ వరకు తీసుకెళ్ళాలంటే మేమైతే బండి మీద తీసుకెళ్ళిపోయామండి. ఆయాసం వచ్చి మనిషికి అంబులెన్స్లో తీసుకెళ్ళాలని డాక్టర్ గారు చెప్పారండి. ఈయనైతే నాకు ఏం అక్కర్లేదు, నేను బండి మీదే వచ్చేస్తాననేసి అన్నప్పటికీ విజయవాడ వెళ్ళినప్పటికీ ఇంకా మనిషికి ఊపిరి అందట్లేదండి. చనిపోయే స్థితికి వచ్చేసారు. ఏంటి ఇంత ఇలాగ అయిపోతున్నాడు. నేనైతే పక్కన ఉన్నాను కానీ నాకు భయం వేసేస్తుంది. బండి రవి డ్రైవ్ చేస్తున్నారు, ఆయన భయపడుతున్నారు. అయినా సరే ధైర్యంగా ఉండాలని నేను ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటి ప్రభావ నా జీవితంలో ఎంత ఘోరమైన స్థితి ఏంటి, నా భర్తలు ఇలా ఎందుకు అయిపోయాడు అనేసి ఒకటే ప్రార్థన చేసుకుంటున్నాను. నా మనసులో ఇంకేదీ లేదండి. ఆయన నా విషయంలో చాలా అన్నీ ఏది కావాలంటే అది తెచ్చిచ్చేవాడండి. నాకు అసలు ఏది కొనడం కూడా రాదండి. కనీసం చీర కూడా కొనుక్కోవడం రాదండి నాకు. ఏది కావాలంటే ఆయన అన్నీ తీసుకొస్తారండి. ఏది నోటు చేయరండి. ఇదేంటి ఈ పరిస్థితి నుంచి ఇలా అయిపోయింది. ముగ్గురు పిల్లలు నేను ఎలా ఇంకేం చేయగలుగుతాను, ఒక బిడ్డకి కూడా పెళ్లి చేయలేదు అనేసి మనుషులు నేను చాలా బాధపడ్డానండి. అయినప్పటికీ ఒకటే దేవుడు ఉపహారం చేసా. నీ బిడ్డను నీ అందు భక్తిని కలిగి ఉండాలి. నమ్మిన బిడ్డను సిగ్గు వచ్చే దేవుడు కాదయా. నీ సన్నిధులు నీ సాక్షిగా నేను జీవిస్తాను. నాకు నా భక్తి పట్ల గొప్ప మేలు చేస్తామని నమ్మి ప్రార్థన చేస్తున్నానయ్యా. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు అయ్యా. నా భర్తను లేవనెత్తి నీ సన్నిధులు నీ సాక్షిగా వాడుకోమని. అది ఇక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు ఒకటే ప్రార్థన చేశానండి. సగం దూరం వెళ్ళిన తర్వాత నేను బండి మీద కూర్చోలేను, నేను చచ్చిపోతాను దిగిపోయారండి. అయినా సరే ఏంటి ఇలా అనేస్తున్నారు అనేసి నాకు చాలా భయం వేసింది. మా మధ్యకి చాలా భయం వేసిందండి. అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంకొక అరగంటలో కానీ రాదని చెప్పారండి. ఇలా అయితే ఇంకా లేట్ అయిపోతుంది, మనిషికి
చాలా ప్రమాదంగా ఉంది అనేసి మళ్ళీ అదే బండి ఎక్కించి మళ్ళీ తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళినప్పటికీ వాళ్ళు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళినప్పటికీ మళ్ళీ ఆయాసం వచ్చేసిందండి. విపరీతమైన పరిస్థితికి వచ్చేసరండి. మళ్ళీ అక్కడ దిగిపోయి నేను ఇంకా రాలేను, ఇక్కడ చనిపోతాననేసి ఉన్నప్పటికీ చాలా బాగా జరిగిందండి. మనిషి దగ్గర అసలు వేయడానికి లేదండి. మనిషి బాడీ అంతా చల్లగా అయిపోయిందండి. వాళ్ళంతా చెంపలు కారిపోతున్నాయండి. అప్పుడు మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ అంబులెన్స్ ఉంది కానమ్మా, అందులోనే ఆక్సిజన్ లేదు అనేసి అన్నారండి. బండి మీద అయితే బాగా ఫోర్స్గా కాలు వచ్చేస్తుంది అనేసి అంబులెన్స్ దాని మీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళామండి. అయినా సరే ఆ బండి మీద కూర్చోలేకపోయేవారండి. అంబులెన్స్ లో పడుకోవడానికి చాలా బాధపడిపోయేవారండి. అలాగే కూర్చుని అది చాలా ఊపిరి తీసుకోవడం చాలా కష్టమైపోయిందండి. నేను ఎప్పుడు అంబులెన్స్ లో అంత ప్రమాదంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. దగ్గరుండి అంత కాసేపు కూసేపట్లో ప్రాణం పోతుందన్నంత ప్రమాదంతో చూసానండి నా భర్తని. నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని, నా దేవుడు నా భర్తను ప్రతిపించి సాక్షిగా నన్ను వాడుకోమనేసి ఆ ఒక్క ప్రార్థన చేసేదాన్ని. ఎంత ప్రమాదం వచ్చినా కానీ ఎవ్వరికి ఫోన్ చేయలేదండి. తర్వాత మా మధ్యలో ఫస్ట్ హాస్పిటల్లో పనిచేస్తుందండి. తను రిపోర్ట్లు చూసి నేను పంపించమన్నదండి. తన వల్ల నేను ఫస్ట్ హాస్పిటల్ పంపించానండి. అసలు డాక్టర్ గారు అయితే మెడికవర్ రాశారండి. మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్తే నా భర్త మళ్ళీ ప్రాణాలతో నేను తీసుకురాలేకపోతుందండి. దేవుడు అయితే నా భర్త ఎన్నో ఏం చేశారండి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళినంటే మామూలుగా మేము డబ్బులు కూడా ఏం పట్టుకెళ్ళలేదండి. మా ఇంటి దగ్గర ఏటీఎంలో డబ్బులు ఉన్నాయనేసి ధైర్యంతో వెళ్ళిపోయామండి. అక్కడికి వెళ్ళినప్పటికీ అస్సలు ఆయన పరిస్థితి అసలు ఇంకా మనుషుల్లో లేరండి. ఇంకా ఊపిరి ఉంటే ఆడుతుందండి. ఇంకా మనిషి దగ్గర ఏమీ లేదండి. కవ్వాలని ఐసీయూలో జాయిన్ చేసుకున్నారండి. జాయిన్ చేసుకుని మామూలుగా డబ్బులు ఏమి అడగలేదండి. మామూలుగా టెస్టులు అన్నీ చేసేసి ఈ పరిస్థితి చాలా సీరియస్గా ఉందండి. మేము అసలు మనిషిని చెప్పలేము, చాలా కండిషన్ చాలా సీరియస్గా ఉందని అప్పుడే చెప్పేశారండి. ఏం చేస్తావు అనేసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి కూర్చొని నేను ఒకటే ప్రార్థన చేసుకున్నానండి. తర్వాత నాకు ఏం తెలియదు, మరి మీరు ఏం చేస్తారో చెయ్యండి అనేసి డాక్టర్ గారు చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నానండి. తర్వాత టెస్టులన్నీ చేసేసి హార్ట్లోని మామూలుగా 60% కొట్టుకోవాల్సిన 30% కొట్టుకుంటుంది. చాలా ప్రమాదం ఉంది, ఇంత ప్రమాదమైన మనిషిని నేను ఎప్పుడు చూడలేదు అనేసి డాక్టర్ గారు చెప్పారండి. తర్వాత ఈ ఐసీయూలో కాకుండా వేరే ఐసీయూలోకి మారుస్తాము అనేసి అన్నారండి. ఎందులో మార్చినా పర్లేదు అన్నప్పుడు మా మరదలు వచ్చిందండి. అమ్మాయి నాకు తెలిసిన ఏమీ తెలియట్లేదు, నువ్వే చూసుకోమంటే ఆమె చూసుకుందండి. అర్జెంటుగా 11,000 మందులు రాశారండి. ₹1 కూడా నేను పట్టుకెళ్ళలేదండి. అప్పుడు అమ్మాయి నేను చూసుకుంటాను అనేసి అన్నారండి. తర్వాత 30,000 కట్టాలనేసి అన్నారండి. నేనేమో డబ్బులు తీసుకెళ్ళలేదండి. ఇలాగ ఒక గంట సేపులో కట్టాలండి అనేసి అమ్మాయితో చెప్పిస్తే పర్లేదమ్మా అనేసి అన్నారండి. మళ్ళీ నేను డబ్బులు కట్టేంత వరకు మళ్ళీ నన్ను డబ్బులు అడగలేదండి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసారండి. ఆ ఐసీయూలో ఒక రోజుకి 2,250 22,500 అంటండి ఒక రోజుకి. ఇలాగా మేము 7 గంటలకి స్టార్ట్ అయ్యామండి. అక్కడ వెళ్ళినప్పటికీ 8 ఎంత అవుతుందండి. అప్పటి నుంచి అంత ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హార్ట్ డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చూసి చెప్పారండి, మీ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, డాక్టర్ గారు చనిపోతానని నాతోనే చెప్పేసారు.